బడికో టైమింగ్ ఉంటుంది, గుడికో టైమింగ్ ఉంటుంది, ఆఫీస్కో టైమింగ్ ఉంటుంది, ఆఖరికి దుకాణాలకు కూడా టైమింగ్స్ ఉంటాయి, దవాఖానాలకు కూడా టైమింగ్స్ ఉంటాయి. కానీ ఏదన్నా ఊళ్ళకు కొత్తోళ్ళు అడుగు పెట్టాలంటే టైమింగ్ అనేది ఉంటుంది. దానివల్ల అసలు ఏడన్నా ఇన్నరా చూసినరాగా సొంటి కండిషన్ మీరు ఎన్నడన్నా ఊళ్ళకు పోయేందుకు టైమింగ్స్ ఏంది అని పరిశాన్ అవుతున్నారులే. ఇక చూడు రిగ్గి ఊరి టైమింగ్స్ ఎట్లున్నాయో. ఇక ఊరి మొదట్లో ఇనుప ఆర్చికి కట్టిన ఈ బోర్డు మీద ఏం రాసిందో చదువు రూపారి. గమనిక, చిరు వ్యాపారస్తులు అదే వ్యాపారస్తులు అన్నట్టు కామ భిక్షటన చేసేవారు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి తిరిగి 6 గంటల వరకు మాత్రమే గ్రామంలో సంచరించాలి. మిగతా సమయంలో వస్తే ₹500 జారిమానా అదే దండుగెత్తరన్నట్టు. ఇట్లు వీడీసీ అండ్ గ్రామ ప్రజలు. మీద స్వాగతం అని బోర్డు బరాబరే పెట్టిర్రు, మళ్ళా డిస్కౌంట్ అని ఆఫర్ పెట్టి కింద కండిషన్ అని పెట్టినట్టు ఊళ్ళకి రావాలంటే టైమింగ్ ల బోర్డు పెట్టిర్రు ఈ ఊరోళ్ళు. నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో ఉన్న వాలేగాం అనే ఊరిది. మరి ఇదేం కండిషను? బిచ్చగాళ్ళు చిరు వ్యాపారస్తులకి ఎందుకు ఇట్లా టైమింగ్స్ పెట్టిరానంటే ఈ నడమ రాత్రి పగలు పట్నం పల్లి అనే తేడా లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి కదా. ఏ దొంగోడు ఏ బిచ్చగాని వేషం కట్టొస్తాడో, ఏ దోపిడీదారులు ఏ చిరు వ్యాపారస్తులు లెక్క మారేషాలు కట్టి తిరుగుతారో తెలుస్తలేదు. కాబట్టి అసంటోళ్ళు ఎవరన్నా వచ్చేది ఉంటే టైమింగ్స్ మెయింటైన్ చేయాలి, కాదని వస్తే దండుగా కట్టాలని కండిషన్ పెట్టుకున్నారట ఊరోళ్ళంతా కలిసి. మరి ఈ కండిషన్లు దొంగలు చదువుతుండొచ్చునా, బిచ్చగాళ్లకు చదువు వస్తుండొచ్చునా? పొరపాటున ఎవడన్నా చదువు రాని బిచ్చగాడు టైమింగ్స్ తప్పి వస్తే వాడు అద్వర్దంగా అడుక్కొని పోగేసుకున్న పైసలకెళ్ళి 500 జరమానా కట్టిస్తారా అని లాజిక్లు పక్కకు పెడితే దొంగలను ఓ కంట కనిపెట్టాలన్న ఊరోళ్ళ ప్రయత్నం ఆలోచన అయితే మంచినే అనిపిస్తుంది కదా. కానీ ఇట్లా గమనిక అని బోర్డు పెట్టే బదులు ఊరి మొదట్లో ఇక్కడనే ఓ గేటు పెట్టి ఓ మనిషిని ఇక్కడ కావలి పెట్టి ఎవరెవరు ఏం పని మీద వస్తున్నారు మొత్తం చూసి పంపించాలన్నా వద్దా అని చూసుకుంటే బాగుండు ఇంకా కదా.